ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి జలంధర్, ఊపిరాడటం లేదా? ప్రాణం పోతున్నట్టుగా ఉందా? నా కళ్ళ ముందు అను చావుతో పోరాడుతున్నప్పుడు నాకు కూడా ఇలాగే అనిపించింది. ఆ బాధేంటో నీకు తెలియాలనే ఇలా చేశాను. ప్రస్తుతం దీని అవసరం నీకు చాలా ఉందనుకుంటాను. ఏంటి, చచ్చిపోతావని భయపడుతున్నావా? చంపేస్తే సెకండ్స్లో నీ ప్రాణం పోతుంది. అంత తేలికగా నీ కథ ముగిసిపోనివను. నువ్వు చేసిన ప్రతి తప్పుకి కుమిలి కుమిలి నలిగిపోయేలా శిక్షిస్తాను. ఎలా అనుకుంటున్నావా? ఇలాగే కళ్ళ ముందు చావుని నిలబెడతాను. బతకాలనే ఆశను కూడా కలిగిస్తాను. కానీ బ్రతకనివ్వను, అలా అని చావనివ్వను కూడా. చావు బ్రతుకుల మధ్య నరకం చూపిస్తాను. ఆర్య, ఇవ్వు, లేకపోతే చచ్చిపోతాను. ఇవ్వు. ఆర్య, ఆర్య, ఆర్య. ఈ క్షణం నుండి నిన్ను చావు వెంటాడుతుంది జలంధర్. అది ఏ రూపంలో అయినా రావచ్చు. నువ్వు తినే తిండిలో, తాగే నీళ్లలో, అంతెందుకు నువ్వు పీల్చే గాలిలో కూడా నీకు ప్రమాదం పొంచి ఉంటుంది. ఆర్య, ఈ క్షణం నుంచి క్షణక్షణం చస్తానేమో అనే భయంతో బ్రతుకుతూ బ్రతుకుతూ చస్తావు. ఇది ఈ ఆర్యవర్ధన్ నీకు రాసిన మరణ శాసనం. ఆర్య, చచ్చిపోతాను. ఆర్య, అది ఆర్య, చచ్చిపోతాను. ఆర్య, 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 చచ్చిపోతాను. ఆర్య, ఈ ఆర్య, 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 అది ఆర్య, 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 చచ్చిపోతాను. ఎన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నా ఏదో ఒక రోజు మా ఇంటికి వెళ్లాల్సిందే కదా. నిజమే అనుకో, కానీ నీకు పిల్లలకు ఏ ప్రమాదం జరగకూడదనే కదా మిమ్మల్ని మాతో ఉంచుకుంటోంది.
అసలే ఆ దుర్మార్గులు ఎప్పుడు ఏం చేస్తారో అని అనుక్షణం భయపడుతూ ఉన్నాం. అది కాకుండా త్వరలో ఇంట్లో శుభకార్యం జరగబోతోంది. మాకంటూ తోడుగా నిలబడి సహాయం చేసేవాళ్లు ఎవ్వరూ లేరు. కనీసం నువ్వైనా ఉంటే కాస్త చేదోడు వాదోడుగా ఉంటావని మేమనుకుంటున్నామమ్మా. అలా అని అవసరానికి వాడుకుంటున్నామని అనుకోకమ్మా. అయ్యో, అలాంటిదేం లేదా ఆంటీ. నాకు ఒక కోడలుంటే ఎంత బాధ్యతగా ఇల్లు నడిపిస్తుందో, నువ్వు కూడా అలాగే మా పట్ల బాధ్యతగా ఉంటావనిపించి ఇలా అడుగుతున్నానంతే. మీ గురించి నాకు తెలీదా ఆంటీ? మీరంతా నన్ను పిల్లల్ని సొంత మనుషుల్లా చూసుకున్నారు. ఈ కొద్ది రోజుల్లో కుటుంబం అంటే ఏమిటో, ఆ ప్రేమలు ఎలా ఉంటాయో నా పిల్లలకి తెలిసొచ్చింది. మీరిక్కడే ఉంటే సమస్య రాదుగా, ఇక్కడే ఉండిపోవచ్చుగా. అది కాదు జ్యోతి, పిల్లలు మీకు బాగా అలవాటు పడిపోయారు. ఇంకా ఉంటే అస్సలు వదిలి ఉండలేరు. ఉండలేకపోతేనేమ్మా, ఇక్కడే ఉంటారు. పోయేదేముంది? నా మాట వినమ్మా రాధా. ఒంటరిగా ఉండి కోరి కష్టాలు కొని తెచ్చుకోవద్దు. నీ గురించి కాకపోయినా పిల్లల క్షేమం కోసమైనా ఆలోచించు. నువ్వు కూడా ఉద్యోగానికి వెళ్తున్నావు. నీకప్పుడప్పుడు ఆలస్యం అవ్వచ్చు. అప్పుడు పిల్లలు ఒంటరిగా ఉండాల్సొస్తుంది. ఆ సమయంలో ఏదైనా జరగరాంది జరిగితే? కీడెంచి మేలంచమన్నారు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమ్మా. ఇక్కడే ఉందామమ్మా, ప్లీజ్ అమ్మా. నానమ్మ చెప్తుంది కదా, మాకిక్కడే బాగుందమ్మా. ఒప్పుకో అమ్మా. పిల్లలంతగా అడుగుతున్నారు కదా, వాళ్ళ కోసమైనా ఉండండి. సార్కి కూడా గాయమైంది. పెళ్లి వరకు ఉంటే సార్ని కూడా చూసుకోవచ్చు. సరే అని చెప్పేస్తాను. సరే ఆంటీ. హై, అలా అన్నారు, బాగుంది. పిల్లలు లోపలికి పదండి. సరే. బ్యాగ్ తీసుకో, తీసుకెళ్ళమ్మా. రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.